రాత్రిపూట బాత్రూంలో చనిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఒకటి, బ్లడ్ ప్రెషర్ సడన్ డ్రాప్. సడన్ బీపీ డ్రాప్ అయిపోవడం. రాత్రి లేచి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మన బీపీ అకస్మాత్తుగా పడిపోతుంది. దీనినే నక్ట్రోనల్ హైపోటెన్షన్ అంటారు. ఒక్కసారిగా తల తిరిగి పడిపోవడం. ఇక రెండవది, హాట్ వాటర్ ఎఫెక్ట్. అతివేడి నీరు బాడీ మీద పడితే బాడీలోని రక్తనాళాలు విప్పుతాయి. బీపీ ఇంకా తగ్గిపోతుంది. హార్ట్ స్ట్రెస్ పెరుగుతుంది. దీనివల్ల మూర్ఛ లేదా హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. ఇక మూడోది, బాత్రూమ్ స్లిప్పరీ. బాత్రూంలో జారి పడిపోవడం. ఫ్లోర్స్లో సబ్బు, నీరు, టైల్స్ వెట్టుగా ఉండడం. ఇవి హెడ్ ఇంజురీకి పెద్ద కారణమవుతాయి. బాత్రూంలో పడిపోతే మెదడుపై డైరెక్ట్గా డ్యామేజ్ అవుతుంది. ఇక నాలుగోది, లో ఆక్సిజన్ స్టీమ్ ఎఫెక్ట్. వేడి నీటితో స్టీమ్ ఎక్కువైతే అన్నిటికంటే ముందుగా ఆక్సిజన్ తగ్గుతుంది. తలనొప్పి, తల తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఇక ఐదవది, నైట్ టైం హార్ట్ అటాక్ సైన్స్ని ఇగ్నోర్ చేయడం. కొంతమంది రాత్రి చెస్ట్ టైట్నెస్, స్వెట్టింగ్, డిజ్నెస్ వచ్చినా పట్టించుకోరు. దీనివల్లే బాత్రూంలో కొలాప్స్ అయిపోతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒకటి, రాత్రి లేవగానే ఒక్కసారిగా నిలబడొద్దు. మొదట 30 సెకండ్లు కూర్చోండి, ఆ తర్వాత మెల్లగా నిలబడండి. ఇక రెండోది, షవర్ వేడి నీటిని తగ్గించండి. మూడోది, బాత్రూంలో యాంటీ స్లీప్ మ్యాట్స్ తప్పనిసరి వేయించండి. ఇక నాలుగోది, బాత్రూంలో తల తిరిగినట్లు అనిపిస్తే వెంటనే బయటికి వచ్చేయండి. ఐదోది, చెస్ట్ పెయిన్ లేదా హెవీ బ్రీతింగ్ అయితే వెంటనే హాస్పిటల్లో వెళ్ళాలి.